తెలంగాణలో టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తమ్ముళ్లు డైలమాలో పడ్డారు. బాబు జిమ్ముకులతో తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో సైలెంట్ గా సైడ్ అవుతున్నారు. తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత కూడా పచ్చ పార్టీ నేతల రంగు మారలేదు. తెలంగాణలో ఉంటూనే ఆంధ్ర నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇంకా బాబు మత్తులోనే ఊగిసలాడుతున్నారు. విభజన జరక్క ముందు హడావిడి చేసిన తమ్ముళ్లు ఇప్పుడు గప్చుప్ మనకుండా నిద్రపోతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై రచ్చ జరిగినప్పుడు నోళ్లు మూసుకున్న టీడీపీ నేతలు అక్రమ కట్టడాలను కూల్చివేసినప్పుడు మాత్రం నానా రాద్ధాంతం చేశారు. స్థానికత అంశంపై అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే తెలంగాణ చంద్రదండు మాత్రం నెత్తినూరు కొట్టుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారి దోపిడీ కొనసాగింపుగానే కేసీఆర్ పాలన ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వారసుడి కిందనే కనిపిస్తున్నాడు ఈరోజు చంద్రశేఖరరావు గారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రతినిధిగా చంద్రశేఖరరావు గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపించడం లేదు. ఈరోజు కాయన్కు అటు ఇటు బొమ్మ బొరుసున్నట్టు రాజశేఖర రెడ్డి లాంటి వ్యవహార శైలితోనే ముందుకు వస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. మేము కొత్త రాష్ట్రం కొత్త ప్రభుత్వం అని కొంత ఓపిక పట్టినాం, కానీ అంత మాత్రాన చంద్రశేఖరరావు గారు మంచి పనులు చేస్తున్నాడని కాదు. గురుకుల ట్రస్ట్ ల్యాండ్స్ లో హంగామా చేసిన టీడీపీ నేతలు మిగతా పార్టీల నేతల కంటే ముందు వరుసలో ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన బంద్కు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. దీంతో తెలంగాణ తమ్ముళ్ల పొలిటికల్ యాక్టివిటీని సీమాంధ్ర తమ్ముళ్లు నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రతి శనివారం తెలంగాణ నేతలతో బాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్ని సమావేశాలు జరిపినా తెలంగాణ ప్రాబ్లమ్స్ పై దృష్టి పెట్టకుంటే భవిష్యత్తులో సైకిల్ పార్టీకి క్రైసిస్ తప్పదని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.